ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 63,25,999 మంది లబ్ధిదారులకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొత్తగా 8,190 పెన్షన్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికీ ప్రభుత్వం 2,738,70,1 లక్ష విడుదల చేసింది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చంద్రబాబు. అనంతరం ప్రజావేదిక వద్ద ప్రసంగిస్తారు. కార్యకర్తలతో కూడా సమావేశమవుతారు. మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి నెల మాదిరిగానే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు.